హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గా మేకర్స్. ఈరోజు మీరు చూస్తున్న హౌస్ ఏంటి అంటే నేను పుట్టింది అనమాట. నేను పుట్టిన విషయం ఒక్కటే తెలుసు, కానీ నాకు ఈ ఇంట్లో నుంచి ఏ మెమరీస్ లేవు. మా అక్కకైతే చాలా మెమరీస్ ఉన్నాయి, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనకు అంతో కొంత మెమరీస్ ఉన్నాయి, నాకైతే ఇంకా అసలే లేవు. ఏ మెమరీస్ ఏమైనా గుర్తున్నాయి అక్క? ఆ రోజు హాస్పిటల్స్ లేవు, ఇంట్లోనే పుట్టినాం మనము. ఎంతమంది మనం పుట్టింది? 18 మెంబర్స్ మొత్తం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళది 4 మమ్మీ. 18 మెంబర్స్ ఇంట్లోనే పుట్టినాం. హాస్పిటల్ ఏం లేవు. ఇది నేను పుట్టినాక 5 ఇయర్స్కి మేము అక్కడ ఇంకా షిఫ్ట్ అయిపోయాము. ఇది నాకైతే ఒక్కటి బాగా గుర్తుంది, ఇది మొత్తం రౌండ్ ఉంటుంది అనమాట. దీని చుట్టూ అన్ని బిల్డింగ్ రూమ్సే ఉంటాయి. దీంట్లో కూడా 10 రూమ్స్ ఉంటాయి పైన. అక్కడ చూడండి, పైన 10 రూమ్స్ ఉన్నాయి. అయితే వీళ్ళని అడిగి లోపలికి వెళ్ళి వీడియో తీయాలని మేము అనుకున్నాం, కానీ వాళ్ళు ఏంటో లేరు. మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాము, కానీ అనుకోకుండా ఊరెళ్ళారంట, లేరనమాట. ఇది వాళ్ళ హౌస్. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఆరెంజ్ కలర్ది. ఈ షటర్ నుంచి లేదు, ఆ షటర్ నుంచి మొత్తం అనమాట మాదే. ఇక్కడనే మేము 18 మెంబర్స్ పుట్టి పెరిగినాము. పుట్టాక మా డాడీ వాళ్ళు అటు షిఫ్ట్ అయ్యారు. మా డాడీ వాళ్ళకి ఒక టాక్ కూడా ఉందన్నమాట, బిల్డింగ్ లంక బిద్దలు దొరికినాయి అని చాలా మంది అనేది. కానీ మా డాడీ మాత్రం ఎప్పుడు ఒప్పుకోలేదు. అది నిజమో కాదో కూడా నాకు తెలియదు. ఈ ఇంటి మెమరీస్ అంటే ఇంతమంది పుట్టి పెరిగినది అయితే నాకు తెలుసు, కానీ ఈ ఇంటి గురించి అంతవరకే నాకు తెలుసు. ఇగో అత్తమ్మ అత్తమ్మ, ఇగో ఈమె మా ఊర్సులక్క. ఇది మా ఊర్సులక్క అన్నట. ఎట్లా అంటే మా మమ్మీ వాళ్ళ, మా డాడీ వాళ్ళ చెల్లె, మేనత్త. ఇక్కడే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గర. అది కూడా మీతో షేర్ చేస్తా. ఇలా వస్తే ఇక్కడ వరకు అండి, ఇది ఇగో ఇది మొత్తం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. ఏడు వరకు అక్క, 7 వరకు అక్క. అంత పెద్దది అక్క. మరి మా చిన్న కదా. ఇగో ఇక్కడ వరకు ఉంది బిల్డింగ్. ఇది మొత్తం అప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్ అమ్మినట్టున్నది. 1 lakh అమ్మారంట. ఇప్పుడు ఎంత ఉందో కూడా మనకు తెలియదు. ఇది మొత్తం అనమాట. చూడండి ఇక్కడ వరకు ఈ ఇల్లు. అయితే వాళ్ళ చెల్లెరికి గిఫ్ట్ ఇస్తా అని చెప్పారంట, కానీ వాళ్ళ చెల్లారు నాకు ఇది వద్దు, నాకు కావాలంటే నాకు కొత్తదే ప్లేస్ కొని, కానీ ఇది నేను తీసుకోను, మీరు వాడింది అన్నదంట. మా మేనత్త ఏమే వాళ్ళ అన్నలకి చెప్పింది, నువ్వు వాడింది నాకెందుకు, నాకు కొత్తది ఏమని. అంటే మళ్ళీ వేరే దగ్గర కొనిచ్చారనమాట. మా డాడీ వాళ్ళు అప్పుడు మనకి గేట్ కింద అక్కడ ఉంటారు, అక్కడే మా డాడీ వాళ్ళు కొన్న ప్లేస్ నుంచే మా అక్కయ్య కూడా ఎదురుగా ప్లేస్ మమ్మీ ఇల్లు కొనిచ్చారు అనమాట. పక్క పక్కనే ఉంటారు. వర్షం పడ్డది కదా, మంచిగా వచ్చినాయి పూలు. ఇగో మా మేనత్త ఎవరికో పరిచయం చేపిస్తుంది. ఎవరత్తమ్మా? గౌన్లో అంట. నాకు తెలుసు, ఇక్కడనే ఆడుకునేది. ఇక్కడ మేము బిల్డింగ్లో ఉన్నప్పుడు మా అత్తమ్మకు చాలా మెమరీస్ ఉంటాయి కదా. ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ ఇంటిలో పోయి బాగా ఆడుకునేదంట. నన్ను పరిచయం చేపిస్తుంది. మీ పేరేంటండి? సుజాత అంటండి తన పేరు. ఇంకెవరెవరిని చేపిస్తావు అత్తమ్మ? ఇలా రాసి. అయితే ఇక్కడ మనం ఒక బావి ఉంటుంది. అత్తమ్మ, ఈ బావి గురించి చెప్పవా నాకు? ఇది ఉరుసులు మొత్తానికి ఇది ఒక్కటే బావి అండి. ఇక్కడ నీళ్లు ఏదుకోవడానికి ఎంతసేపు లైన్లు ఉండదు అత్తమ్మ మీరు? ఓకే, 4 ఉంటే ఎవరిది వాళ్ళు చేదుకొని పోయేది. ఉరుసు మొత్తంలో ఇది ఒక్కటే బావి. ఈ బావి పేరు ఏదో అంటారు కదా అత్తమ్మ, 4 గిరికల బావి. కానీ ఇప్పుడు 4 గిరికల బావి. దీన్ని 1 గిరిక బావి చేసిళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక్కడ ఇది వాటర్ ట్యాంక్ కదా. ఓకే, పెళ్ళిళ్ళు అయితే కూరలు పడతారంట. ఇళ్ళ నుంచి బావిల నుంచి నీళ్లు చేదుకొని ఇప్పటికీ కూడా. మన దగ్గర అందుకే వస్తారా మన ఇంటికి బావిలకు? ఆఫ్ చేసినావా? ఓకే, బావి కోసం మన ఇంటికి వస్తారు కదా కూరలు పట్టడానికి, అక్కడ పట్టడానికి. ఇది కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు కూరలు పడతారంట దీంట్లో. అందుకే 1 గిరిక బావి అయింది. 2 గిరికల బావి నుంచి 1 గిరిక బావి అయింది. 4 గిరికల బావి నుంచి 1 గిరిక బావి అయింది. ఇది వాటర్ ట్యాంక్. మీకు ఒకటి తెలుసా, ఫస్ట్ బిల్డింగ్ మాదే అనమాట. అప్పుడు ఈ ఏరియాలో బిల్డింగ్ అంటే మాదే. అందరి గుణపెంకల ఇల్లు చిన్న చిన్న ఇల్లు ఉండేది. అప్పుడు డెవలప్ కాలేదు ఈ ఏరియా.
బిల్డింగ్స్ అంటే మాది ఒక్కటే ఉండేది. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కొన్నారు, లోపల హాస్పిటల్ అన్ని డెలివరీస్ అవి అవుతాయంట. మరి సండే కాబట్టి క్లోజ్ చేశారేమో అలాగా. అగో అమ్మ ఉర్సులక్క ఆడుకున్న ప్లేస్ మొత్తం చూపిస్తుంది అంట. ఇక్కడ కుండలు ఎక్కడ ఉంటాయి కదా అక్కడ, కుండలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుందాం. కాకపోతే ఏదో అట్లుంది కదా మెమరీస్. నలుగురు అన్నలు నేను ఇక్కడనే ఆడుకునేది. ఓ ఇదే అంట మా డాడీ వాళ్ళు ఆడుకునే ప్లేస్. ఇప్పటిదాకా నా మెమరీస్ గురించి చెప్పానా, ఇప్పుడు మా ఉర్సులక్క మెమరీస్ గురించి చెప్తుంది మాకు. ఇది మొత్తం ఇట్లా ఆడుకునేదంట ఇక్కడ. ఇది మొత్తం అంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది నాకు తెలిసి. ఇది ఇక్కడి ఇప్పుడు మన ఇంటి స్థలం ఎంతో అక్కడ వరకు వీలేదు. ఇది కూడా మనదే అన్నట్టు ఇప్పుడు మనదే లేదు, ఇది కాదు. అప్పుడు కాదు, ఇక్కడ వరకే లాస్ట్. ఈ పింక్ కూడా వరకే కుండలు చేస్తారు. పచ్చి కూడా ఉన్నాయా? వీళ్ళ ఇంట్లో కూడా నేను నాకు ఆడుకున్నట్టయితే గుర్తుందండి. వీళ్ళు అంటే కుండలు చేస్తారు. లేదు నాన్న, మా ఉర్సులకి ఇంటికి వచ్చేది కదా మేము. ఇప్పుడు కుండలు చేస్తారు. ఇవన్నీ పచ్చి కుండలు అండి. చూడండి, చూడు కలర్ కూడా తేడా ఉంది. పచ్చి కుండలు ఇవి. ఎండ కొట్టినప్పుడు వాళ్ళు బయట కాలుస్తారు. హ్యాండ్ మేడ్ అనమాట ఇక్కడ కుండలన్నీ ఇలాగా. అంటే మిషన్ ఉంటుంది కదా ఒకటి. ఇది కుండ తయారు చేసే మట్టి అనమాట ఇదంతా. దానికోసం ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు వీళ్ళు. బంక మట్టి అంటే దీని మట్టి పేరు ఏంటిది? మట్టి, కుమ్మరి మట్టి అంటారా? మా మేనత్త అనమాట, మా అమ్మ వాళ్ళ మా డాడీ వాళ్ళ చెల్లె. ఇక మామయ్య. ఇప్పుడు మా మెమరీస్, మేము చిన్నప్పుడు ఆడుకునేది అన్ని మెమరీస్ షేర్ చేసుకుంటాం. జగదీశయ్య చిన్న బిడ్డ, జగదీశయ్య పెద్ద బిడ్డ. జగదీశయ్య వీళ్ళ అన్న, నాకు మా నాన్న. ఈయన కుండలు చేస్తారంట. ఈరోజు వర్షం పడ్డదని మనం వీడియో మిస్ అయినాం మన దాంట్లో. మళ్ళీ ఒక్కసారి వీలైతే మాత్రం వచ్చి వీడియో తీస్తా. ఇలానే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం రండి. నేను చెప్పాను కదా ఉర్సులక్క అని. ఉర్సులక్క మామయ్య ఇప్పుడు మనం ఫోటోలో చూపిస్తాం స్టార్టింగ్లో వాళ్ళనమాట. మా నానమ్మ మస్తు టెర్రర్ ఉండే, మా నానమ్మ కూడా. మా మేనత్త, ఈయన వాళ్ళ మామయ్య. ఇగో ఈ అక్క పారిజాతం అక్క అనమాట. తనకి చిన్నప్పుడే అప్పుడు ఇంజెక్షన్స్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకి పోలియో ఇంజెక్షన్ ఇప్పలేదు. అయితే వీళ్ళ స్టోరీ ఏంటంటే వీళ్ళ అన్నయ్యకు పోలియో ఇంజెక్షన్ ఇప్పిస్తే ఫీవర్ వచ్చిందని అప్పుడు భయపడి పోలియో వేయడానికి వచ్చినప్పుడు దాచిపెట్టారు. ఒక బండి కిందనో రిక్షా కిందనో దాచిపెట్టారు ఇంజెక్షన్ వద్దు అని. ఆమె తనకు జ్వరం వచ్చింది కదా ఏమో అవుతుంది అని చెప్పి దాచిపెట్టారు. పాపం తనకు ఒక్కదానికి పోలియో వచ్చింది. వీళ్ళ చెల్లికి మళ్ళీ ఇంజెక్షన్ ఇప్పించాం, బాగున్నారు. కానీ అప్పుడున్న అంటే తెలియక కొన్ని పొరపాట్ల వల్ల ఇలా తనకి ఇంజెక్షన్ ఇవ్వలేకపో చాలా కష్టపడ్డది. 50 years బతికిందండి తను కూడా. ఇప్పుడు రీసెంట్గా 1 year అవుతుంది చనిపోయి. కానీ చాలా మంచిగా అసలు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోవడం కానీ ఏది కానీ అసలు మేము ఎవరం వచ్చినా అందరినీ గుర్తుపెట్టుకుంది. అక్క కోసమే మేము వస్తాం ఇంటికి. మా అక్క ఇంటికి రావాలంటే ఈ అక్క కోసమే రావాలి మేము. అలాగనమాట. ఇది కిచెన్. ఇది కిచెను. ఇది నోము ఏరియా. ఇక్కడనే నోము చేసుకుంటుంది. మేము వేసుకుంటే మేము వచ్చేదన్నమాట. మా అందరినీ పెళ్లి కూతురు చేసేది మా మేనత్త. ఒక్కతే మేనత్త 4 అన్నదమ్ములకి, ఒక్కతే చెల్లె. ఇది ఇంటి వెనక, ఇది వెనక సైడు. ఇక్కడ ఇంకా 2 rooms ఉంటాయి. ఇది మొత్తము తోటనే ఉండదు అనమాట.
ఇక్కడ మొత్తం తోటే ఉండేది, మొత్తం జామ చెట్టు, మామిడి చెట్టు, ఒక్కొక్కటి మస్తు పెంచేది. మైదాకు చెట్టు అన్నీ ఉండేది. ఇప్పుడు అది మొత్తం తీసేసి చూపి సపోటా చెట్టు, చింతపలక చెట్టు, అన్ని ప్రతి ఒక్క చెట్లు అన్ని కాయలు కాసేది. మీ కోడళ్ళు ఎట్లా ఫైటింగ్ చేసేది నీతోటి? ఎంతమంది కోడలు నీకు మొత్తం? నాకు 7 మా అల్లులు 7. మేము 7 14 మెంబర్స్ వస్తే ఒక్క జామ చెట్టు ఉంటే ఏం సరిపోతుంది? కోతులాగా మీద పడి నాది అని కొట్టుకుంటే సరిపోయేది మాకు. మా అక్క అందరినీ సర్ది చెప్పి మళ్ళా ఆ పండు కట్ చేసి ఇచ్చి పాపం చాలా బాగా చూసుకునేది. మా అత్తకు కూడా 2 బిడ్డలు, ఒక కొడుకు. అంటే మొత్తం ఏంది 14 + 3 17 మెంబర్స్. దివాళీకి మాత్రమే హ్యాండిల్ చేసేది. సమ్మర్ హాలిడేస్లో కూడా మేము ఒక 1 వీక్ అలా వచ్చేది. ఒక్కొక్కరు అట్లా డ్రాప్ అయినా మోస్ట్లీ అందరం వచ్చేది అనమాట. అలా మా చిన్నప్పటి మెంబర్స్. ఇగో ఇది 50 సంవత్సరాల కింది జామ చెట్టు అనమాట. ఇది ఇప్పుడు కాయలు ఉన్నాయి. ఇది ఒక్కటే ఉంది. ఈ మెమరీస్ మొత్తం చెప్పిన దాంట్లో ఉన్న చెట్టు ఇది ఒక్కటే. బిల్డింగ్ ఎక్కితే ఇక్కడ మామిడి చెట్టు జామ చెట్టు ఉండేది. మేము ఇట్లా తెంపుకునేది అనమాట. ఇది పాతది. ఇప్పుడు మనం చూసిన ఇల్లు బిల్డింగ్. దీని పక్కన కూడా వాళ్ళు ఈ ఖాళీ ప్లేస్లో మొత్తము చెట్లు ఉండేది. అవన్నీ తీసేసి ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టారనమాట. ఆ వీడియోస్ ఫొటోస్ కూడా మనం చూద్దామని. ఇక్కడి నుంచి ఇట్లా కోసుకునేది మొత్తం. ఇగో ఇదే జామ చెట్టు. ఇది ఒక్కటే 50 ఏళ్ళ జామ చెట్టు ఇంకా ఉన్నది. ఇప్పుడైతే కాయలు లేవు కదా అత్తమ్మ. ఇగో ఇది అనమాట మా మెమరీస్, చిన్నప్పుడు మెమరీస్ మొత్తం మా మేనత్తతోటి మా మామయ్యతోటి షేర్ చేసుకున్నాము. మా వీడియోని మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ఏం చేయాలక్క? లైక్ చేయాలి, చెప్పు. సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ కొట్టాలి. ఇవన్నీ చేయాలన్నమాట. మీకు మీ సపోర్ట్ మాకు ఎప్పటికుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా తీస్తాను నేను. చాలా మెమరీస్. ఏజ్ చిన్నది కదా, మేము ఓల్డ్ కాబట్టి మమ్మల్ని మీరు మంచిగా చూసుకోవాలి. అంతే, మమ్మల్ని నన్ను ఆడియన్స్ చూసుకుంటారు మంచిగా, నేను మిమ్మల్ని చూసుకుంటా. అలాగా